డిసెంబర్ 29 దేవుని వాగ్దానం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తున్నాను, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని, మరికొన్ని దినాలలో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని అత్యంత కృప వలన మనమందరం కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనము సంతోష ఆనందాలు పొందుకోవడానికి దేవుడు మానవునికి మధ్య గల అగాధాన్ని తీసివేయటానికి ఈ లోకానికి తన ప్రియ కుమారుని పంపెను అనే విషయాన్ని మనందరం కూడా ప్రతి క్రిస్మస్లో వాక్యాల ద్వారా వింటూ ఉంటాం. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు తన ప్రజలు ఎప్పుడు విడుదల పొందుకోవాలో, ఏ సమయానికి వారు ప్రభువుని కోరుకున్న దానిని, ఎదురు చూచేదానిని వారు అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారో ఆ సమయానికి దేవుడే తగిన కాలమందు అనే పదం చాలా సందర్భాల్లో వాడినట్లుగా ఆ కాలానికి కాలము పరిపూర్ణమవటం జరిగినప్పుడు తన ప్రియకుమారుని పంపాడు. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, చరిత్ర కూడా అంటే ప్రకృతి కూడా దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచింది అనే విషయము ఈ వాగ్దానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా పరిపూర్ణత వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు చేయవలసినవి ఖచ్చితంగా జరిగిస్తాడు. అయితే మనం ఎంతో ఓపికతో అనగా విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూచే గుణము కలిగి ఉండాలి. చాలా తొందరపడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో అది జరగాలని చాలా ఆరాటపడతాం. కానీ ప్రభు చెప్తున్నాడు, దాని కొరకు మనము ఎంత ఆరాటపడుతున్నాము అనేది కాదు, కానీ దేవుడు ఏ సమయానికి ఏమి జరిగించాలో ఆ సమయానికి దానిని జరిగించుతున్నాడు అనే విషయాన్ని నీవు జ్ఞప్తిలో ఉంచుకుని ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి. నీ కుటుంబంలో సమస్య కావచ్చు, నీకున్న ఇబ్బంది కావచ్చు, నీకున్నటువంటి ఇరుకు కావచ్చు, ఏదైనా కానీ ఆ సమయమందు ప్రభు తనని ఖచ్చితంగా నీకు దూరపరిచి నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అయితే నీవు ఆయనలో కనిపెట్టేవానిగా ఉండాలి. దేవుడు తన కుమారుని పంపిన సమయం కూడా పరిపూర్ణత, కాలము పరిపూర్ణత జరిగినప్పుడు పంపాడు. అలాగున నీకు దేవుడు తన పరిపూర్ణతలో సమస్తమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసిన మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములు అన్నిటిలో నీవే తోడుగా ఉండండి, సహాయం చేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. మీరే దినదీవునితో నింపి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.